నాగర్ కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఇసుక మాఫియా మేడిపూరు గ్రామ సమీపంలోని దుందుబి వాగును కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నా అడ్డుకోవాల్సిన అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేడిపూరు గ్రామస్తులు కోరుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మన ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. నదికి ఉపనది అయినటువంటి దుందుబి నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని చెప్పవచ్చు. మనకు ఇక్కడ చూడవచ్చు విజువల్స్ ద్వారా. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం మేడిపూరు సమీపంలో ఉన్నటువంటి దుందుబి వాగు. ఈ వాగులో యథేచ్ఛగా అర్ధరాత్రి పూట రాత్రికి రాత్రే ఇక్కడ కొంతమంది ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇటాచీలు తర్వాత జేసీబీలు తీసుకొచ్చి ఏకంగా మనం చూడొచ్చు రాత్రే ఇక్కడ రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముందే వాతావరణ పరిస్థితులు అనుకూలించగా వర్షాలు సరిగ్గా లేక తర్వాత భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో కాస్త ఈ ఇసుక ఉంటే భూగర్భ జలాలు అడుగులో ఉంటాయి. కానీ ఈ ఇసుక తీస్తే అసలు పూర్తి స్థాయిలో నీటి మట్టం కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. మేడిపూర్ గ్రామానికి సంబంధించినటువంటి యువకులంతా కూడా మూకుమ్మటిగా ఈ విషయం తెలుసుకొని రాత్రే ఇక్కడికి వచ్చేసి వీటిని ఆపడం జరిగింది. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించిన వారిపైన కూడా దాడులకు దిగే పరిస్థితిలో బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ అక్రమాలను అరికట్టాలనో ఆ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టకపోగా మీదంగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. మేము ఏదైతే అడ్డుకున్నామో మమ్మల్ని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ యువకులు మనకు మీడియాకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా తరలిస్తూ ఉన్నారు, తర్వాత రాత్రి ఏం జరిగింది అంటే మేము నైటు 1-2 గంటల సమయానికి ఇక్కడ వచ్చినాము. ఇక్కడికి వచ్చే సమయానికి ఆల్రెడీ వీళ్ళు ఎత్తుతున్నారు, మొత్తం పంపిస్తూనే ఉన్నారు. అక్కడోటి వెళ్తున్నాయి రోడ్డు పైన టిప్పర్లని. వాటిని ఆపినాము, ఈడికి వచ్చేసరికి డ్రైవర్లు వీళ్ళందరూ పరారైపోయారు. కూడా నైటే ఇన్ఫార్మ్ చేసినాము, వాళ్ళు వచ్చారు, చూసినారు, వెళ్ళిపోయారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇండ్లకు దగ్గరలో ఉండేటువంటి గ్రామాల్లో ఇండ్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ అనుమతులు లేకపోగా ఏదైనా ఒక ట్రాక్టర్ తీసుకపోతే కూడా పట్టుకుంటున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో లారీలు కూడా వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనివల్ల ఎట్లా నష్టం జరుగుతుందంట? దీనివల్ల భూగర్భ జలాలకు చాలా నష్టం జరుగుతుంది. ఊర్లో కూడా పర్మిషన్ తీసుకొని కొడుతున్నారు. కావాలంటే ఇంకా చిన్న ట్రాక్టర్లతోటి కూడా ఎవరు కొట్టట్లేరు ఇసుక. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ దుందుబి నదిలో అంటే అక్రమంగా ఇసుక తరలిస్తే చిన్న ట్రాక్టర్లను కూడా కేసులు చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత అర్ధరాత్రి పూట స్వయంగా ఏకంగా రోడ్డు వేసారు. దీంట్లో రాత్రి రోడ్డు వెలిసింది. తర్వాత టిప్పర్లు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నట్టు ఈ వ్యవస్థ అంతా కూడా? ఈ వ్యవస్థ అంతా కూడా ప్రజెంట్ ఇంతకుముందు గతంలో మన దగ్గర టెండర్ పడినది. టెండర్ వల్ల అనేకమైన ఉసుకపోవడం వలన ప్రజెంట్ వరి చేనులు వేసిన కూడా నీళ్ళు లేక చివరి పంటలు ఎండిపోవడం జరిగింది. వరి చేనులన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వ అండదండలతో కానీ మరి అధికారుల అండదండలతో ఇవన్నీ ఏ చేతగా నడిపిస్తున్నారు. కాబట్టి గ్రామస్తులు దాన్ని గమనించి మరి దాన్ని వట్టి చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అనేది ఉసుక మాఫియా అనేది ఏ చేతగా నడిపిస్తున్న కాంట్రాక్టర్ల పైన చర్య తీసుకొని వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని కంపల్సరీ కోరుకుంటున్నాను సార్ మీ ద్వారా. ఇసుక అనేది చాలా సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని దోచుకెళ్తే ఇక్కడ ఎంత నష్టం జరుగుతుందో అసలు ఇట్లా తీసుకెళ్లిన వారిపైన ఎట్లా చర్యలు తీసుకోవాలని చెప్తారు? ఈ ఇసుక దందా మేడిపూర్లో చాలా చేస్తున్నారు. ఈ మధ్యన కాంట్రాక్టర్ల పేరుతోని జలదోపిడి. ప్రభుత్వం పోలీసు అధికారులు యంత్రాంగం పెట్టుకొని పోలీసుల ద్వారానే ఇసుక నడిపిస్తున్నారు. టిప్పర్లు రాత్రికి రాత్రి 100 టిప్పర్లు పోతుండయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఒక్క ట్రాక్టర్ పోతే తెల్లారు తిరుగుతారు. కానీ టిప్పర్లు ఇచ్చలవిడిగా పట్టపగలు నడి రోడ్డు మీద 4-5 టిప్పర్లతో కొడుతుంటే ఈ యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుర్రు? పోలీస్ అధికారులు ఏం చేస్తుర్రు? ఒక్క ట్రాక్టర్ పోతే గెలమాట్లాడుతుండ్రు ఊర్లు. అలాంటిది ఊర్లో కొట్టుకోవాలంటే కూడా ఒక ట్రిప్ కొట్టుకోవాలనుకుంటే పోలీస్ అధికారుల పర్మిషన్ కావాలి, ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి. ఎంఆర్ఓ ఇయ్యరు. దానికి వారం రోజులు 10 రోజులు ఇట్లా ఆగుతున్నాం. కానీ ఈ ఓవరాల్గా ఈ ఇసుక ఇట్లా యథేచ్ఛగా తరలిపోతుంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు తీసుకుపోయేది ఒక కేసులు చేస్తామని చెప్తారు. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? మేము దేంటికైనా సిద్ధపడుతున్నాం. కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎస్పీ గారికి ఇస్తాం. ఎస్పీకి ఇసుక దందా మీద కఠినంగా చర్య తీసుకుంటామన్న ఎస్పీ గారు ఈరోజు మేడిపూర్లో ఈ 4-వే లైన్ అయిన తర్వాత ఇంత మేడిపూర్ నడిబొట్టున ఇసుక తీస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? అసలు దీనికి ఇంతవరకు స్పందించట్లేదు. పోలీసు వారు యువకులు పట్టుకుంటే యువకుల మీద దాడి చేస్తాం, కేసులు పెడతాం, భయభ్రాంతులు చేస్తారు ఫోన్లు చేసి. ఈ విధమైన చర్య మంచిది కాదు.
యువకులంతా కూడా మూకుమ్మటిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రకృతి సంపద ఇసుక ఉందో ఈ ఇసుకను కాపాడుకుంటేనే మా ప్రాంతాల్లో పంటలు పండుతాయి. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇదే కంటిన్యూగా కాకూడదు అంటే ఇటువంటి అంటే ఈ సంపదను ఇసుకను దోపిడీని ఆపాలని చెప్పేసి ఈ గ్రామస్తులంతా కూడా యువకులంతా కూడా మూకుమ్మడిగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఈ ఆగడాలు చేస్తున్నారో, తర్వాత ఎవరైతే ఈ దోపిడీ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళను అరికట్టాల్సిన యంత్రాంగం కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఉందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇసుకను కాపాడుకుంటాం, ఎవరు వచ్చినా కానీ మేము ఒక చిన్న ఇసుకను కూడా తీసుకుపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు, మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఈ మేడిపూర్ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా మేడిపూర్ వాగు నుంచి.